జగన్ హయాంలో బకాయిలు పెద్ద ఎత్తున పెట్టుకొచ్చారు. ఇది ఇప్పటిదాకా కూడా అన్ని వివిధ విభాగాలకు సంబంధించి పెట్టుకొచ్చారు అన్నటువంటిది హైలైట్ జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే మన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దగ్గరికి నాదెళ్ల మనోహర్ వెళ్ళారు. ఈ టైంలో అసలు విషయం బయటపడింది ఏంటంటే, ధాన్యం కొనుగోలుకి సంబంధించి సివిల్ సప్లైస్కి బకాయిలు ఉన్నాయి, సివిల్ సప్లైస్కి బకాయిలు పెట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి. 1300 కోట్లు ఎంత అన్నారు కదా. అసలు విషయం ఏంటంటే, కేంద్రం నుంచి రావాలి. అందులో 1187 కోట్ల రూపాయల బకాయిలు కేంద్రం నుండి రాష్ట్రానికి రావాలి. అది రాలేదు. అది చెల్లించమని ఇప్పుడు నాదెళ్ల మనోహర్ అడిగారు. అంటే నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 అడుగులు చుట్టొస్తుందనడానికి సాక్ష్యం ఇదే. 1300 కోట్లు 1400 కోట్లు జగన్ బకాయి పెట్టిపోయాడు, మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఇందులో రావాల్సిన బకాయి ఎక్కడి నుంచి? కేంద్రం నుంచి. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతున్నది? కళ్ళ ఎదురుగుండా కనిపించేది నిజం కాదు, పత్రికల్లో రాసే వార్తలు వాస్తవం కాదని.